తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ సబ్ డివిజన్లో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడి కేసు విచారణ చేపట్టేందుకు చంద్రగిరి పోలీస్ సబ్ డివిజన్ అధికారి ప్రసాద్ నెల్లూరుకు వచ్చి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలో ఓ కిడ్నాప్ కేసు నమోదైందని, ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న జేమ్స్ అనే షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థిపై కొందరు తోటి విద్యార్థులు కిడ్నాప్ చేసి దాడి చేశారు అనే ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదే కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులకి జేమ్స్కు మధ్య గొడవల కారణంగా కొట్టడం జరిగిందని, నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయం లేదని, పూర్తి విచారణ చేసి నిందితులు అందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఫైనల్ ఇయర్ బీటెక్ ప్రఖ్యాత సంస్థలో అతనికి అదే సంస్థలో చదువుతున్న సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మధ్య ఉన్న గొడవల కారణంగా అతన్ని కిడ్నాప్ చేసి కొట్టడం జరిగింది. తర్వాత అతను షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో అది షెడ్యూల్ కుల వ్యక్తులపై జరిగిన దాడిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ ఇక్కడ సైన్ హాస్పిటల్లో, నెల్లూరులో సైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కారణంగా దర్యాప్తు నిమిత్తం వచ్చి అతను విచారించి ఈ కేసులో దాడికి పాల్పడిన ముద్దాయిల్ని త్వరలో అరెస్ట్ చేస్తారు. అంటే ఎఫ్ఐఆర్ ప్రకారం మనకి 7 మంది పేర్లు వచ్చినాయి, ఇంకా 2-3 ఉంటారు. అంటే అక్కడ వాళ్ళు తిరుపతి చుట్టుపక్కల. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో దాడి చేశారని వాళ్ళ మధ్య ఉన్న తగాదానికి ఉద్దేశాలు అదే వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగానే స్టూడెంట్స్ గ్రూప్స్ గొడవలు ఏ కోణంలోనూ రాజకీయం